easy go. సో గైస్ మీతో కొంచెం ఇంపార్టెంట్ మాట్లాడాలి, సో వీడియో మొత్తం చూడండి. బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను చూస్తే కలర్ అయిపోయనే, నిదరోగిన బ్రెయినే నువ్వు వచ్చాకే బ్రైట్ గా మారనే, నీ ఫేసు అరెరెరెరెరె. సో గైస్ వీడియో కిరాక్ ఉంది. ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీరు మీ ఫేవరెట్ హీరోయిన్ని కానీ మీ ఫేవరెట్ జీని కానీ పెట్టుకొని చేసుకోవచ్చు ఈ టెంప్లెట్. సో గైస్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన. సో మీరు కనుక స్పెషల్ మీకోసం సపరేట్గా మీకోసం మన వీడియోస్ ఎడిటింగ్ చేయించుకోవాలి, లైక్ బర్త్డే విషెస్ కానీ లేకపోతే లవర్ విషెస్ కానీ లేకపోతే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కానీ బర్త్డే విషెస్ కానీ ఎలాంటి వీడియోస్ అయినా నేను ఎడిట్ చేసి మీకు ఇస్తాను. బట్ కొంత మనీ అనేది మీరు నాకు పే చేయాలి, చాలా తక్కువ అమౌంట్ అది. సో అట్లా నేను ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నా, యూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ చేసుకోండి. నా లింక్ అంటున్నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన. మీకు స్పెషల్ యాటిట్యూడ్ కానీ ఎలాంటి అయినా మీ ఫొటోస్ తోటి నేను ఎడిట్ చేసి మీకు ఇస్తా. సో అలాంటి ఫెసిలిటీ నేను ప్రొవైడ్ చేసిన. సో చాలా తక్కువ మనీ అది, పే చేస్తే నేను మీకు వీడియోస్ ఎడిటింగ్ చేసేస్తా, ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్. సో నా ఎడిటింగ్ గురించి మీకు తెలుసు, నేను ఎట్లా ఎడిట్ చేస్తాను. సో దట్స్ ఇట్. సో మీరు కనుక అలాంటి ప్రొఫెషనల్ ఎడిటింగ్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. సో గైస్ దట్స్ ఇట్. సో గైస్ ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో వీడియో ఎడిటింగ్ కోసం కైన్మాస్టర్ వేసుకోవాలి. కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత రేషియో వచ్చేసి మనకు 1:1 క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు పర్టికులర్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీడియా క్లిక్ చేయండి, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక ఫోటోని. సో నేను క్యాజువల్గా ఇప్పుడు ఒక ఫోటో పెట్టి మీకు చూపిస్తున్నా. సో ఎగ్జాంపుల్గా సో ఇక్కడ మీరు ఏ ఫోటోనే పెట్టుకోవచ్చు. సో యాస్ ఒక ఫోటో పెట్టేద్దాం. సో ఇవాళ నా బావ బర్త్డే కదా, సో అతను ఫోటో పెట్టిద్దాం. సో ఫోటో వచ్చేసినాక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. సో జూమ్ ఆప్షన్ క్లిక్ చేయండి, క్రోపింగ్ ఆప్షన్ క్లిక్ చేసి కరెక్ట్ ఫోటోని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఈక్వల్ క్లిక్ చేశాక ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేసి వింటేజ్ని ఎనేబుల్ చేయండి అండ్ ఫోటోని 30 సెకండ్స్ వరకు గుంజేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. చేసేసినాక ఇప్పుడు ఏం చేయండి అంటే లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో మీరు టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరికైతే టెంప్లెట్ డౌన్లోడింగ్లో ప్రాబ్లం అవుతుందో వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోటోలో ఉంటుంది. సో ఎస్ నేను అది పెట్టేస్తా. ఎక్కడ ఉంది అది, మేబీ ఎక్స్పోర్ట్లో, నేను ఎక్స్పోర్ట్ చేసా. సో ఎక్స్పోర్ట్లో ఉంటుంది నాకు. సో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు డౌన్లోడ్ ఫోల్డర్లోనే ఉంటుంది. యాస్ టెంప్లెట్ మీద క్లిక్ ఇచ్చేయండి. టెంప్లెట్ వచ్చేసాక ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ ఆఫ్ ఉంటుంది, పక్కన క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది. ఆథర్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక ఇప్పుడు మళ్ళీ అదే లేయర్ మీద టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ క్లిక్ చేయండి అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూడండి గైస్ కిరాక్ సెట్ అయిపోయింది. ఇది సెట్ అయిపోయాక లాస్ట్కి వచ్చేయండి. టెంప్లెట్ ఎంత ఉంది, 27 ఉంది, 27 సెకండ్స్ ఉంది. సో దీని మీద పైన లేయర్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కత్తెర అండ్ సెకండ్ ఆప్షన్, రైట్ సెట్ అయిపోయింది మొత్తం. అదర్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో ఫోటోని ఆఫ్ చేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి అండ్ ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేసి 720 పెట్టేసి బిట్ రేట్ వచ్చేసి 3 పెట్టేయండి అండ్ ఎక్స్పోర్ట్ కొట్టేయండి. ఎక్స్పోర్ట్ కొట్టేసినాక ఎక్స్పోర్ట్ అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గైస్ చెప్పినా కదా, మీకు ఏమైనా పర్సనలైజ్డ్ ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్స్ కావాలి, వెడ్డింగ్ ఇన్విటేషన్, బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ అలాంటివి మనకు కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇప్పుడు ఎవరికైతే డౌన్లోడ్ ప్రొసీజర్లో ప్రాబ్లం అవుతుందో వాళ్ళు డౌన్లోడ్ ప్రొసీజర్ని చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా, క్యాప్చా 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 క్యాప్చా
క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి, కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds 5 టైమర్ మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్కి వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది, గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం, ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ మన ఓల్డ్ పేజ్కి రావాలి. గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను 2 రకాల గ్రీన్ కలర్లు ఎందుకు చూపిస్తున్నా అంటే, కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలా లోడ్ అవ్వచ్చు, కొందరికి గ్రీన్ కలర్ ఇంటర్ఫేస్ ఇలా డౌన్లోడ్ కావచ్చు. సో గైస్ మీకు ఏ ఇంటర్ఫేస్ వచ్చినా గ్రీన్ కలర్ బటన్ని క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ అని గ్రీన్ కలర్ బటన్ రాకపోతే ఇక్కడ మీకు omg.mp3 ఉందా, ఇది మన ఫైల్ అన్నట్టు. సో ఇలాంటి ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ నేమ్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ మీద క్లిక్ చేయగానే గ్రీన్ కలర్ డౌన్లోడ్ బటన్ వచ్చేస్తుంది, లేకపోతే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది, ఆ ఫైల్ సింబల్ మీద లేకపోతే పక్కన పేరు పైన క్లిక్ చేయండి.